అంటే వాడు ఇంతకు ముందు కూడా ఇలాంటి పనులే చేసేవాడు. అక్రమంగా వచ్చే డబ్బులకు అలవాటు పడి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నేరాలు చేస్తూనే ఉన్నాడు. అవును వెంకీ. బాబాయ్, మీరు మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మీకేమీ కాకుండా నేను చూసుకుంటాను. సరే వెంకీ, మా ఎస్ఐ వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. థ్యాంక్ యూ బాబాయ్. ఓకే. నా ఫోటో ఎలా వచ్చింది? ఇది నా చెప్పుకి ఎలా అంటుకుంది? నా గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? నంబర్ రాసుంది. ఈ నంబర్ ఎవరిదై ఉంటుంది? ఈ నంబర్ నుంచి కాదు, వేరే నంబర్ నుంచి కాల్ చేద్దాం. ఇదేంటి, ఇంటికి తాళం వేసింది? అంటే అత్తయ్య వాణ్ణి అండర్ గ్రౌండ్కి పంపించింది. నాకు దొరికితే నిజం బయటికి వస్తుందని ముందుగానే జాగ్రత్త పడింది. హలో, ఎవరండి? మీరెవరు? కాల్ చేసింది మీరు. నన్ను డీటెయిల్స్ అడుగుతారేంటి? అది ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? బాస్, ఈ ఇంట్లో అద్దెకుంటున్న అతను. వాడా? ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదండి. 6 నెలల నుంచి మాకు అద్దె కూడా ఇవ్వట్లేదండి. పోనీ అతని నెంబర్ ఏమన్నా ఉంటే చెప్తారా? వాడి ఫోన్ నెంబరు పనిచేయదండి. వాడెవరికీ దొరకడు. దొరకడు అంటున్నారంటే నా గురించే వెతుకుతున్నట్టున్నారు. ఇప్పుడెలా? హలో, ఎవరు బాస్ మీరు? అది వాడు దొరకడు, ఇతనెవరో చెప్పడు. వీడు దొరికితేనే అసలు నిజాలు బయటికి వస్తాయి. ఇప్పుడెలా? అయితే గరుడ నా కోసం మనుషులు పెట్టి వెతికిస్తున్నాడనమాట. నా జాగ్రత్తలో నేనుండాలి. థ్యాంక్ యూ బాస్. నా హ్యాండ్తో కాదురా, నా లక్కీ హ్యాండ్తో చేస్తున్నా. లక్కీ హ్యాండ్? మీ వదిన హ్యాండ్ రా. నీ జనరేటర్కి ఒక పేరు పెట్టాలి. లక్కీ అని పెట్టా. థ్యాంక్ యూ. ఎన్నో అనుకున్నా, నా అన్ని కలల్ని సర్వనాశనం చేసావు కదరా. చకోడి, ఏం చేస్తున్నావు? నీ గురించి అయితే ఆలోచించట్లేదు. నా గురించి నాకు తెలుసు కానీ ముందు ఈ పాలు తాగు. నాకేం వద్దు. అయినా మా ఇంట్లోకి, నా గదిలోకి నువ్వెలా వచ్చావు? నేను ఎక్కడికైనా వస్తాను. నీకు నన్ను చూడాలనిపిస్తుంది కదా. నువ్వంటేనే నాకు నచ్చదు. గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. చెప్తుంటే అర్థం కావట్లేదా?
ఏయ్, అమ్మీ అమ్మీ ఏమై ఉండది? ఏమై ఉండదమ్మీ? ఆ వెంకీ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు మమ్మీ. ఏ పని చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, ఆఖరికి ఖాళీగా ఉన్నా ఆ వెంకయ్య గుర్తొస్తున్నాడు. ఇప్పుడు కూడా నీ ప్లేస్ లో పాలు తెచ్చినట్టు అనిపించి గ్లాసు విసిరు కొట్టాను. మర్చిపోదాం అనుకుంటే పదే పదే గుర్తొస్తున్నాడు. అయితే నేను నిర్ణయం తీసుకున్నానమ్మీ. ఏంటి మమ్మీ అది? నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటుండా. మళ్ళీ పెళ్ళంట. ఈసారి పెళ్లి కొడుకు నేనే. నువ్వు వాగురా, నేను ఉన్నాను కదా. ఏమంటున్నావు మమ్మీ? అవునమ్మీ, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు వాణ్ణే తలుచుకుంటా ఉంటావు? దరిద్రం వదిలిపోయినదనుకో, లాయర్తో మాట్లాడి త్వరగా విడాకులు వచ్చేలా చేస్తా. ఆ తర్వాత ఓ మంచి అబ్బాయిని చూసి నీకు పెండ్లి చేస్తా. ఒరే, ఏమైందిరా? ఫిక్స్ ఏమన్నా వచ్చిందా? మావయ్య, ఇది ఫిట్స్ వల్ల వచ్చిన మెలికలు కాదు, సిగ్గుతో వచ్చిన మెలికలు. ఆపరా, ఆపరా, అసహ్యంగా ఉందిరా బాబు. నీకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తా ఉండాయమ్మీ. ఫారెన్ సంబంధాలు కూడా అడుగుతా ఉండారు. ఆ సీతాపతి అని గొప్ప కోటీశ్వరుడు, ఒక్కడే కొడుకు, 1000 కోట్ల ఆస్తి. నచ్చకుంటే ఇంకొకరిని చూద్దాం. ఏంటి మాయ్యా, అత్త ఫారెన్ సంబంధాలు, కోటీశ్వరుడి సంబంధాలు అంటుంది. మ్యాకి నాకు దక్కదా? ఒరే, నేను ఉన్నాను కదరా, నేను చూసుకుంటాను. ఏంది చూసుకునేది? పెళ్లి పల్లా. నువ్వు ఉండరా. నువ్వు ఊ అనమ్మి. ఏ అమ్మీ, సంబంధం నచ్చలే? చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ నాకు లేదు మమ్మీ. ఇప్పుడు నా ఫోకస్ అంతా బిజినెస్ పైనే ఉంది. అది కాదమ్మీ. ప్లీజ్ మమ్మీ, కొన్నాళ్ళు నన్ను ఇలా ఉండనివ్వు. సరే అమ్మీ, అయితే నీ ఇష్టం. అన్నట్టు రేపు నీ ప్రోగ్రామ్ ఏంది? స్టాక్ కొనడానికి వెళ్ళాలి మమ్మీ, నువ్వు కూడా రా. లేదులే అమ్మీ, నాకు వేరే పనుండాదులే. మమ్మీ, ఇంకా బిజినెస్ని నేనే చూసుకుంటాను. నీలానే నేను ఎదుగుతాను. సరే అమ్మీ, నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువగా ఆలోచించు మాకు. సరే మమ్మీ. అఖిలమ్మ, ఎందుకైనా మంచిది ఆ వెంకీ గుర్తు రాకుండా ఆంజనేయ దండకం చదువుకోమను. బావగారు, నా బిడ్డకేం చెయ్యాలో దానికి బాగా తెలుసు.